సో చూడండి, ద వర్డ్ ఫారెస్ట్, ఫస్ట్ ఫారెస్ట్ అనే వర్డ్ని మనం ఎక్కడి నుంచి డెరైవ్ చేసుకున్నాము అని అంటే ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్. ఓకేనా, ఫారెస్ట్ అనేది ఇట్స్ ఎ లాటిన్ వర్డ్. మరి దీని మీన్స్ ఏంటంటే అవుట్డోర్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ ద ల్యాండ్ అవుట్ సైడ్ ద విలేజ్. అంటే ఏమంటాము, మనము విలేజెస్ ఉంటాయి కదా, సో విలేజెస్కి అవుట్ సైడ్గా ఉన్న ల్యాండ్ ఏమంటాము జనరల్గా అంటే ఫారెస్ట్ అని అంటాం. ఓకేనా, అండ్ ఇట్ ఈజ్ ఏ విలేజ్ బార్డర్ అని కూడా అనొచ్చు. తర్వాత అన్కల్టివేటెడ్ ల్యాండ్, ఏదైతే కల్టివేషన్ లేకుండా ఉన్న ల్యాండ్ని కూడా మనము ఫారెస్ట్ అని, అన్ఇన్హాబిటెడ్ ల్యాండ్ అని కూడా అని అంటాము. అండ్ అన్ ఏరియా ఆఫ్ అన్ఎన్క్లోజ్డ్ కంట్రీ సైడ్. ఓకేనా, అంటే ఎలాంటి ఒక క్లోజ్డ్ బార్డర్ కాకుండా అన్ఎన్క్లోజ్డ్గా ఉంటుంది. అండ్ ఫారెస్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ ద లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ ఇట్ కన్వర్టెడ్ విత్ ద న్యాచురల్లీ గ్రోన్ ట్రీస్. మరి ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది ఒక లార్జ్ ట్రాక్ట్ ఆఫ్ ల్యాండ్, ఒక ల్యాండ్ ఉంటుంది, ప్లేన్ ల్యాండ్ కదా. సో మరి దేంతో కవర్ అయి ఉంటుంది, న్యాచురల్గా తీసుకుంటే ట్రీస్ తోటి కవర్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ బ్రష్ అండ్ ద నేచురల్ ఏరియా డెన్స్లీ కవర్డ్ విత్ ద ట్రీస్. జనరల్గా తీసుకున్నప్పుడు మనకి దేంతో కవర్ అయిపోయి ఉంటుందండి, ట్రీస్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. అండ్ ద టెరిటరీ దట్ ఈస్ స్పెసిఫైడ్ అండర్ ద ఫారెస్ట్ యాక్ట్. ఏదైతే ఫారెస్ట్ యాక్ట్ కింద వచ్చిన టెరిటరీ అంటే ఏంటి, ఏరియా అన్నట్టుగా, ఒక ప్రాంతం. ఇప్పుడు టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇండియన్ బార్డర్లో ఉన్న ఈ ప్రాంతాన్ని అంతా టెరిటరీ అని అంటాం. ఓకేనా, సో ఇది ఈ టెరిటరీ అంటే ఈ ప్రాంతం అన్నట్టుగా. సో ద టెరిటరీ దట్ ఈస్ స్పెసిఫైడ్ అండర్ ద ఫారెస్ట్ యాక్ట్ కింద వచ్చిన టెరిటరీ ఏమంటామంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఫారెస్ట్ అని. అండ్ ఫారెస్ట్స్ ఆర్ రెన్యూవబుల్ న్యాచురల్ రిసోర్సెస్. ఓకేనా, మరి ఫారెస్ట్లో కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉంటాయా. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫారెస్ట్ అనేది ఏంటి అని అంటే ఫారెస్ట్ ఆర్ రెన్యూవబుల్ రిసోర్స్. అంటే రెన్యూవబుల్ అంటే ఏంటి, మనము తిరిగి మళ్ళీ ఫారెస్ట్ని పెంచుకోరాదా, ఇది న్యాచురల్ సోర్స్ అన్నట్టుగా. అంటే దీనికోసం మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో ఇది రెన్యూవబుల్ రిసోర్స్, రిమెంబర్ దిస్. అండ్ దే కాంట్రిబ్యూటెడ్ సబ్స్టాన్షియల్లీ టు ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. మరి ఇక్కడ ఏమంటున్నాము, మనకి ఫారెస్ట్ అనేది కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా ఇది కాంట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఒక పార్ట్గా ఉంటుంది అన్నట్టుగా. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ నుంచి మనకి వీఆర్ గెటింగ్ సో మెనీ బెనిఫిట్స్. ఇప్పుడు ఒక మెడిసినల్ ప్లాంటే కానీ, లేదంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. మనకి వుడ్ వస్తువులు చేసుకుంటాము. అండ్ అది కాకుండా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా మనకి ఫారెస్ట్ నుంచి వస్తాయి. అండ్ దెర్ ఇస్ సో మెనీ యూస్ఫుల్ మెటీరియల్ అనేది మనం ఫారెస్ట్ నుంచి తీసుకోవచ్చు. సో దిట్ ఈస్ ఆల్సో, అందుకే ఫారెస్ట్ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దే కాంట్రిబ్యూటెడ్ సబ్స్టాన్షియల్లీ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఆ విధంగా మనకి ఇది కంట్రీ యొక్క డెవలప్మెంట్లో కూడా ఒక పాత్ర అయితే వహిస్తుంది. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఫారెస్ట్స్ ఆర్ నోన్ యాజ్ ద లంగ్స్ ఆఫ్ ద ఎర్త్. మరి ఫారెస్ట్ని ఏమంటాము అనంటే భూమి యొక్క లంగ్స్ అని కూడా అంటాము. ఎందుకు అనంటే దే ప్యూరిఫై ద ఎయిర్. ఇవేం చేస్తాయి, ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయి. దట్ ఈస్ బ్రీత్డ్ బై ద లివింగ్ ఆర్గానిజం. ఓకేనా, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాం కదా. సో హౌ ఇట్ ఈస్ ప్యూరిఫైడ్ అయితే అనంటే బికాస్ ఆఫ్ ద ట్రీస్. ఎస్ ఆర్ నో, ఎందుకంటే దే టుక్ వాట్, అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయి. సో ఆ విధంగా మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ద ఫారెస్ట్. మరి ఫారెస్ట్ యొక్క డెఫినేషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంది, ఫారెస్ట్ తీసుకున్నప్పుడు ఫారెస్ట్ ఆర్ జనరల్లీ నోన్ యాజ్ ద న్యాచురల్ ఫ్లోరా. జనరల్గా ఫారెస్ట్ని ఏమంటాము, న్యాచురల్ ఫ్లోరా అని. ఓకేనా, అంటే ఫారెస్ట్లో మనకి న్యాచురల్గా ఇవి ఉంటాయి. అండ్ అన్ఎఫెక్టెడ్ బై ద హ్యూమన్. ఇది యాక్చువల్గా హ్యూమన్కి అయితే ఇవి మనకి ఎఫెక్ట్ చూపించవు, బట్ కానీ హ్యూమన్సే చాలా వరకు ఫారెస్ట్లను నరికేయడం ఇలాంటివి చాలా చేస్తున్నారు. సో ఫారెస్ట్ అనేవి మనకి జనరల్గా ఏంటి అని అంటే న్యాచురల్ ఫ్లోరా అని అంటాము. దట్ ఈస్ అన్ఎఫెక్టెడ్ బై ద హ్యూమన్స్. అండ్ ద ఫస్ట్ ఫారెస్ట్ పాలసీ ఇన్ ఇండియా ఎప్పుడు అనౌన్స్ చేశారు, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడు అనౌన్స్ చేశారు అని అంటే అనౌన్స్డ్ బై ద బ్రిటిష్. అప్పుడు 1894లో అనౌన్స్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద డైరెక్ట్ బ్రాండెస్. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా డాక్టర్. ఓకేనా, నెక్స్ట్ రికమెండేషన్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ తీసుకున్నప్పుడు 1952. ఎప్పుడండి, 1952లో డ్రాఫ్టెడ్. ఇది ఎప్పుడు వచ్చింది మన 1952 అంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్, మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత. బట్ ద మెయిన్ ఏముంటుంది అని అంటే ఎయిమ్ టు మెయింటైన్ ఏ మినిమమ్ ఆఫ్ 33% ఆఫ్ ద టోటల్ ల్యాండ్ ఏరియా ఆఫ్ ద కంట్రీ అండర్ ద ఫారెస్ట్ ట్రీ. ఎంత మన కంట్రీలో ఉన్న మొత్తం ల్యాండ్లో ఏమంటున్నారంటే కంట్రీలో ఉన్న మొత్తం ల్యాండ్లో ఎంత పర్సెంట్ ల్యాండ్ అనేది మనకు ఫారెస్ట్ కవర్ అవ్వాలి అని చెప్తున్నారు. ఎంత పర్సెంట్ అంటే 33%. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతారు, పీవైక్యూలో అడిగారు. ఓకేనా, నెక్స్ట్ పాలసీ గోల్ ఈజ్ టు మెయింటైన్ ద 60% ఆఫ్ ద ఏరియా. మరి మన గోల్ ఎంత అని అంటే పాలసీ గోల్ వచ్చి 60% ఆఫ్ ద ఏరియా అండర్ ద ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఇన్ ద హిల్స్
and mountain regions, and to maintain the 20% of the area and 10 million hectares of area under the forest and tree covers in the plants. సో మనం ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి, ఎంత ఏరియా అనేది కవర్ అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇలాంటివి చదువుకున్నప్పుడు మెయిన్ ఇండియాలో ఎంత ఏరియా కవర్ చేస్తుంది అండ్ మన స్టేట్ వైజ్గా ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ జాగ్రఫీ చదువుతుంది, తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కవర్ అవుతుంది, తర్వాత అప్పుడు ఏపీ ప్రిపేర్ అవ్వాలి, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చూసుకోవాలన్నట్టుగా. ఓకేనా, స్టేట్ వైజ్గా. నెక్స్ట్ ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్ హ్యావ్ 50% అండ్ ద ఈస్టర్న్ వెస్టర్న్ ఘాట్స్, మనకి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ పార్ట్స్ తెలుసు కదా, సో ఇవి వచ్చేసి 50%. మరి దక్కన్ ప్లాటీలో తీసుకున్నప్పుడు ఓన్లీ 18% మాత్రమే ఉంది. నెక్స్ట్ గంగాయిటిక్ ప్లేన్లో తీసుకున్నప్పుడు 7.5% మాత్రమే టోటల్ ఫారెస్ట్ ఏరియా అనేది ఉంది. రిమెంబర్, ఇది ఇంపార్టెంట్. వై మరి ఎందుకు ఉంది ఇక్కడ? ఇప్పుడు మనం గంగాయిటిక్ ప్లేన్ తీసుకున్నప్పుడు అక్కడ వ్యవసాయానికి మంచిగా చేసుకోవడానికి ఉంది. సో చాలా వరకు మనం ఏం చేస్తాం, దాన్ని వ్యవసాయ భూమిగా వాడతాం. ఓకేనా. నెక్స్ట్ సోషల్ ఫారెస్ట్రీ వాజ్ ప్రపోజ్డ్ బై ద నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్. ఇక్కడ ఏమంటున్నాము అంటే సోషల్ ఫారెస్ట్రీ తీసుకున్నప్పుడు దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ద నేషనల్ కమిషన్. ఎవరు ప్రపోజ్ చేస్తున్నారు? నేషనల్ కమిషన్. ఓకేనా. నేషనల్ కమిషన్ అనేది దేని మీద పెట్టారు? అగ్రికల్చర్ మీద, 1976 మీద. ఆ తర్వాత సోషల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ వాస్, ఎవరు ప్రపోజ్ చేశారు నేషనల్ ఫారెస్ట్రీ ప్రోగ్రామ్ అని అంటే 5th ఇయర్ ప్లాన్లో ప్రపోజ్ చేశారు. ఓకేనా, 1976. అండ్ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై ద 6th 5-year ప్లాన్. మనకి 5th 5-year ప్లాన్లో వచ్చేసి ఫారెస్ట్ మీద ఫోకస్ చేశారు, నేషనల్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ మీద. కానీ దాని ఇంప్లిమెంటేషన్ 6th దానిలో జరిగింది. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి ఏ 5-year ప్లాన్లో అనేది ఇది పెట్టారు సోషల్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 తీసుకున్నప్పుడు ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద రివైజ్డ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ. సో దీన్ని ఏమంటాము? దీన్ని రివైజ్డ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ అని కూడా అంటాము. ఇది 1988లో వచ్చింది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారము ఇక్కడ ఏమంటున్నారంటే ఇప్పుడు ఫారెస్ట్ పాలసీ 1988లో వచ్చింది మనకి ఇక్కడ. సో దాని ప్రకారము ద ఏరియా అండర్ ద ఫారెస్ట్ కింద ఉన్న ఏరియా అండ్ ట్రీస్ కవర్ ఇన్ ద హిల్స్ అండ్ మౌంటైన్ రీజన్స్ ఇంక్రీజ్డ్ 66% ఇంక్రీజ్ అయ్యాయని చెప్పారు. ఓకేనా. నెక్స్ట్ ఏ న్యూ నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ ఎప్పుడు వచ్చింది మనకి? 2005. ఫారెస్ట్ పాలసీ యాక్ట్ మనకి 2005 ఉంటుంది, ఐడియా ఉందా? 2006లో మనకి ఆ ఫార్ములేషన్ అనేది యాక్ట్గా, అంటే 5లో మనకి పెడితే దాని 6లో యాక్టివేషన్ అయింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫారెస్ట్ యాక్ట్ ఆఫ్ 2006 వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ మ్యాండేట్ ద కన్జర్వేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ అండ్ ప్రొవైడింగ్ ద లైవ్లీహుడ్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ టు ద ఫారెస్ట్ డ్వెల్లర్స్. నెక్స్ట్ ఫ్లోరా అండ్ ఫానా. ఫ్లోరా తీసుకుంటే ద ప్లాంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా ఆర్ హ్యాబిటెట్. ఫ్లోరా అంటే ఏంటిది? ప్లాంట్స్. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో చెప్పాను. ఫ్లోరా ఫానా అంటే ఏంటంటే మొక్కలు, జంతువులు. ఫ్లోరా అంటే ఏంటంటే ప్లాంట్స్ అన్నట్టుగా. ఫానా అంటే ఏంటంటే జంతువులు. ఓకేనా. ఫ్లోరా అంటే ఏంది? ద ప్లాంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా, వాటిని ఏమంటాము? ఫ్లోరా అంటాము. ఫానా అంటే ద యానిమల్స్ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఓకేనా. హ్యాబిటాట్ అంటే అవి నివసించే ప్లేస్ అన్నట్టుగా. నెక్స్ట్ యాజ్ పర్ ద సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2021-2022 ఇది నేను ఇక్కడ మీకు పెట్టాను. సో మనము 23ది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇది కొంచెం మనం మళ్ళీ నేను రీసెంట్ డేట్ అవ్వడం మీకు ఇక్కడ అప్డేట్ చేస్తాను. అయితే ఇది కరెంట్ అఫైర్స్ నోట్స్ పెడతాను కదా, సో అందులో అప్డేట్ చేస్తాను. బట్ స్టిల్ ఒకసారి జస్ట్ చూసుకోవాలి. అయితే ఏం చూసుకోవాలనేది మనకి కూడా ఇంపార్టెంట్. మనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అనేది జస్ట్ ఒకసారి చూసుకోవాలి. ఓకేనా. సో ఇదొకటి అప్డేట్ చేసుకుందాం మనం. నెక్స్ట్ ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. ఎందుకంటే యాక్చువల్గా మనకి 2023లో రిపోర్ట్ అయితే రావాలి. ఓకేనా. సో 2023 రిపోర్ట్ కూడా మనము, అంటే మనకి ఆ రిపోర్ట్ ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు కాబట్టి మనం దాన్ని అప్డేట్ చేసుకోవాలన్నట్టుగా. 2023లో మనకి రిపోర్ట్ ఉంటుంది. ఓకేనా. సో యాజ్ పర్ ద ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు 2021 ద ఫారెస్ట్ కవర్ ఇండియాలో ఎంతవరకు కవర్ చేస్తుందంటే 718 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే 21% కవర్ చేస్తుంది. అండ్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 తెలంగాణ తీసుకున్నప్పుడు ఇది అకార్డింగ్ టు ద ISFR 2019లో టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ తెలంగాణ ఎంత ఉందండి? 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే ఫారెస్ట్ ఏరియా ఎంత కవర్ అయిందంటే 21,214 వరకు కవర్ అయింది. అంటే ఓన్లీ 18% మాత్రమే మనకి ఇక్కడ జియోగ్రఫికల్ ఏరియా అనేది తెలంగాణలో ఉంది.
ఓకేనా. మరి అందులో వెరీ డెన్స్ ఫారెస్ట్, వీడిఎఫ్ అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎంత ఉన్నాయి, 1624. మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ వచ్చేసి 1109 ఉన్నాయి. తర్వాత 19. తర్వాత ఓపెన్ ఫారెస్ట్ తీసుకుంటే 10,471 ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ స్టాండ్ ఇన్ ద 13th ప్లేస్ అమాంగ్ ద స్టేట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా. మరి ఎన్నో ప్లేస్లో ఉంది తెలంగాణ అంటే 13వ ప్లేస్లో ఉంది. ఓకేనా. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాం అండ్ తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా. సో మన తెలంగాణ వచ్చేసి 13th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ద గ్రాస్ ల్యాండ్ ఇన్ తెలంగాణ ఆర్ నోన్ యాజ్ ఏ. అయితే మనకి గ్రాస్ ల్యాండ్ ఉంటుంది కదా, గడ్డి భూములు, వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా కూడా పిలుస్తారు. మరి తెలంగాణలోకి వచ్చేసరికి ఏమంటామంటే కంచాస్ అని అనడం జరుగుతుంది, కంచాస్. ఓకేనా. చూడు, ద స్టేట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా. అయితే మరి స్టేట్స్ వైజ్గా హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్ర, తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. తర్వాత స్టేట్ విత్ ద లోయెస్ట్ ఫారెస్ట్ అన్నప్పుడు హర్యానా, పంజాబ్లో ఉంది. అండ్ స్టేట్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ డెన్సిటీ అన్నప్పుడు మళ్ళీ మారుతుంది ఇక్కడ, అంటే ఫారెస్ట్ కవర్ విత్ దేర్ టెరిటరీ అన్నట్టుగా. ఎంత అంటే 84 మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్ 79. ఎందుకంటే మరి ఇక్కడ ఏరియా వైజ్గా ఎందుకు వీళ్ళు పెద్దగా ఉన్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ తీసుకోండి, చాలా పెద్ద ప్లేస్, ఏరియా వైజ్గా చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అందుకే నీకు ఫారెస్ట్ ఎక్కువ కవర్ అయినా కూడా అకార్డింగ్ టు దట్ ఏరియా అది తక్కువనే కవర్ అయినట్టు వస్తుంది. అదే మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నప్పుడు మనకి ఏరియా అనేది తక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ కవర్డ్, తక్కువ ఏరియా కవర్ అయినా కూడా మనకి ఎక్కువగానే చూపిస్తుంది. సో అందుకే మనం ఏరియా వైజ్గా సపరేట్గా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ద స్టేట్ విత్ ద లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్. సో మరి లోయెస్ట్ పర్సెంటేజ్ ఎంత కవర్ అవుతుంది ఫారెస్ట్ అనేది కూడా చూసుకుంటే, ద స్టేట్ విత్ ద లోయెస్ట్ పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు హర్యానా, పంజాబ్. తర్వాత ద యూనియన్ టెరిటరీస్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా. యూనియన్ టెరిటరీ తీసుకున్నప్పుడు మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ అండమాన్ నికోబార్ అనేవి ఉన్నాయి. తర్వాత లోయెస్ట్ ఫారెస్ట్ తీసుకుంటే చండీగఢ్ అండ్ లక్షద్వీప్. అండ్ యూనియన్ టెరిటరీస్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ తీసుకుంటే యూనియన్ టెరిటరీస్ విత్ ద హైయెస్ట్ ఫారెస్ట్ డెన్సిటీ. ఇక్కడ మళ్ళీ ఇది ఏరియా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏరియాకి డెన్సిటీకి. ఓకేనా. డెన్సిటీ తీసుకుంటే లక్షద్వీప్, అండమాన్ నికోబార్. ఓకేనా. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ విత్ ద లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫారెస్ట్ కవర్. మరి ఇక్కడ ఏమంటున్నారు, యూనియన్ టెరిటరీస్లో లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ చేసింది ఏంటంటే లడక్ అండ్ పుడుచేరి. ఓకేనా. నెక్స్ట్ కమ్ టు ద టైప్స్ ఆఫ్ ద ఫారెస్ట్. అసలు ఎన్ని రకాల ఫారెస్ట్లు ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే, అకార్డింగ్ టు ద చాంపియన్ అండ్ సేత్ క్లాసిఫికేషన్ ప్రకారము, ఇది గుర్తుపెట్టుకోవాలి, మెయిన్స్లో యూజ్ అవుతుంది. ఓకేనా. 1968లో ఫారెస్ట్ ఇన్ తెలంగాణ హ్యావ్ బిన్ క్లాసిఫైడ్. తెలంగాణ ఫారెస్ట్ని ఎన్ని విధాలు క్లాసిఫై చేశారు అని అంటే, దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. ఒకటి ట్రాపికల్ మోస్ట్ డిసిడియర్ ఫారెస్ట్. ఓకేనా. ట్రాపికల్ మోస్ట్ డిసిడియస్ ఫారెస్ట్, అది సదరన్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ సదరన్ మిక్స్డ్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ అండ్ డ్రై సవన్నా ఫారెస్ట్. నెక్స్ట్ వచ్చేసి ట్రాపికల్ డెసిడియస్ స్క్రబ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకేనా. నెక్స్ట్ మరి ద ఫ్లోరా ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది. ద ఫ్లోరా ఆఫ్ ద తెలంగాణ కంప్రైజెస్ అబౌట్ ద 1945 taxa ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, దట్ ఈస్ 163 కల్టివేటబుల్. ఓకేనా. మరి ఫ్లోరా అంటే ఏంటి మనం చెప్పుకున్నాం కదా. ఫ్లోరా అంటే మనకి ఇక్కడ వృక్షాలు అన్నీ వస్తాయి. ఫ్లోరా అండ్ ఫన్ అన్నప్పుడు అనిమల్స్ వస్తాయి. సో 163 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేది ఇక్కడ మనం కవర్ చేసుకున్నాము, ఫ్లవరింగ్ ప్లాంట్స్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఎంత ఉంది అంటే 893 జనరా అండ్ 162 ఫ్యామిలీస్ అనేవి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మరి ఇది ఇక్కడ చూడండి, ద స్టేట్ ఈజ్ ఏ బోస్టర్వేట్ విత్ ద డెన్స్ టేక్ ఫారెస్ట్. మనకి టేక్ తెలుసా అండి, చాలామందికి టేక్ అంటే ఐడియా ఉంటుంది. టేక్తో జనరల్గా అయితే మనం ఇంట్లో ఉన్న వస్తువులు తయారు చేయించుకుంటారు, లైక్ వుడ్ తోటి మన చైర్స్ కానీ లేకపోతే బెడ్లు కానీ ఇలాంటివి చేపిస్తారు అన్నట్టుగా. సో చైర్ మన ఇది టేక్ అనేది టేక్ ఫారెస్ట్లు కూడా ఉన్నాయి. తర్వాత అంగానా ఈజ్ ద హోమ్ ఫర్ ద సెవరల్ డెసిడియస్ స్పైసెస్ లైక్ నల్లమడి. ఓకేనా. అండ్ యోగిసా, తర్వాత రోస్ రోడ్, నరేపా, బ్యాంబూ అండ్ ఇన్ లిటేనియన్ టు టేక్లో కూడా మనము రకరకాలుగా చూడొచ్చు. తర్వాత 80% ఆఫ్ ద వెజిటేషన్ ఆఫ్ ద తెలంగాణ బిలాంగింగ్ టు ద హార్డ్వికియా, బినాతా అండ్ అల్జియా అమారా రప్ప అని చెప్పడం జరుగుతుంది.
సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు తెలంగాణలో ఎన్ని ఏరియాస్ కవర్ చేసింది అండ్ ఎంత పర్సంటేజ్ కవర్ చేసింది, ఎన్ని టైప్స్ కూడా కవర్ చేసిందని చూసుకోవాలి. మరి తెలంగాణ పరంగా తీసుకున్నప్పుడు మనకి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ తెలంగాణలో ఉన్న ఫారెస్ట్ టైప్స్ ఏంటి అని అంటే, ఒకటి ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. ఫస్ట్ది ఏంటండి, ట్రాపికల్ డెసిడియస్ ఫారెస్ట్. అయితే ట్రాపికల్ డ్రై డెసిడియస్ ఫారెస్ట్ మన డ్రై అంటే ఏంది, మనకి కొంచెం డ్రైగా ఉంటాయి అన్నట్టుగా. ఓకేనా. సో మరి డ్రై డెసిడియస్ ఫారెస్ట్ తీసుకుంటే సదరన్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్, డ్రై టీక్ ఫారెస్ట్లు ఉన్నాయి, బ్యాంబో ఫారెస్ట్లు, తర్వాత బోస్టోవిలియా ఫారెస్ట్లు, డ్రై గ్రాస్ ల్యాండ్ కానీ, తర్వాత హడ్విస్కియా ఫారెస్ట్లు కానీ, తర్వాత డ్రై సవన్నా, సెకండరీ డ్రై డెసిడియస్ అండ్ డ్రై డెసిడియస్ స్క్రబ్స్ అనేవి కూడా మనకి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ మరి ట్రాపికల్ థ్రోన్ ఫారెస్ట్ తీసుకుంటే సదరన్ థ్రోన్ స్ట్రబ్స్ అండ్ ఫారెస్ట్. స్ట్రబ్స్ అంటే ఇప్పుడు మనకు గడ్డి భూములు ఉంటాయి కదండి, ఇలా గుంపులుగా చెట్లు పెరుగుతూ ఉంటాయి గడ్డితోటి. సో అలా. తర్వాత ట్రాపికల్ మాయిస్ట్ డెసిడియస్ ఫారెస్ట్ తీసుకుంటే సదరన్ మోస్ట్ మిక్స్డ్ డెసిడియస్ ఫారెస్ట్ ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఫర్ ద ఫారెస్ట్ డెవలప్మెంట్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద లోకల్ పీపుల్. ఎక్కువగా ఏదన్నా ఇక్కడ మనం ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తే ఎక్కువ ఎవరు ఇందులో పార్టిసిపేట్ అవుతారు, లోకల్ పీపుల్. ఓకేనా. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎస్ అంటే ఏంటిది, వన సంరక్షణ సమితిస్ అని, తర్వాత ఈడీసీ అంటే ఎకనామికల్ డెవలప్మెంట్ కమిటీ అని. ఓకేనా. ఇవి ఎందుకు అనంటే ప్రొటెక్టెడ్ ఏరియాస్ అండ్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కమిటీస్ అనేది వాటర్ షెడ్ ఏరియాస్లో ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఆపరేట్స్ ఇన్ 3 tier సిస్టమ్. మనకి ఫారెస్ట్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎన్ని టైప్స్గా ఉంది అంటే దేర్ ఆర్ ద 3 type సిస్టమ్ అనేది ఉంది. ఒకటి స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ SFDA, అది ఎక్కడండి మరి స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి స్టేట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటే ఏంది, మనకి డివిజనల్ లెవెల్ అన్నట్టుగా. తర్వాత సమితి అన్నప్పుడేమో విలేజ్ లెవెల్. సో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుంది, డివిజనల్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ వన సంరక్షణ సమితి వచ్చేసి విలేజ్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఫారెస్ట్ పాలసీస్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొవైడ్ ద లైవ్లీహుడ్ బై ఫారెస్ట్ సెక్టార్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, లైవ్లీహుడ్ని ప్రొవైడ్ చేయడము ఫారెస్ట్ సెక్టార్ నుంచి. తర్వాత యూటిలైజేషన్ ఆఫ్ ద ఫారెస్ట్ యాజ్ అనే వెపన్ టు అలవేట్ ఇన్ ద రూరల్ పావర్టీ. ఇది ఒక రూరల్ వాళ్ళకి వెపన్ అంటే ఏంది, వాళ్ళకు ఒక ఆయుధం లాగా. అంటే ఇప్పుడు రూరల్లో ఉన్న వాళ్ళు అడవిలో ఉన్న చాలా రకాల వాటిని యూటిలైజ్ చేసుకుని వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ట్రైబల్ ఏరియా పీపుల్ని తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఫారెస్ట్లో ఆ చెట్లు అంటే లైక్ ఫారెస్ట్ నుంచి వచ్చే ఫ్రూట్సే కానీ లేకపోతే ఇంకా రకరకాలుగా మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. సో వాటి వల్ల వాళ్ళు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందుకే మనకు ట్రైబల్ షాప్స్ కూడా సపరేట్గా ఉంటాయి. వాళ్ళు తయారు చేసిన వస్తువులు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోప్స్ కానీ షాంపూస్ కానీ ఇలాంటి వాళ్ళు సపరేట్గా తయారు కూడా చేస్తూ ఉంటారు అన్నట్టుగా. సో వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నట్టుగా. మరి నెక్స్ట్ బయోడైవర్సిటీ ఇన్ తెలంగాణ యొక్క బయోడైవర్సిటీ ఏ విధంగా ఉంది చూసుకుంటే, బయోడైవర్సిటీ అనేది ఇట్స్ ఏ వెరైటీ లైఫ్ ఫౌండ్ ఇన్ ద ప్లేస్ ఆన్ ద ఎర్త్. బయోడైవర్సిటీ అంటే డిఫరెంట్ టైప్స్ అన్నట్టుగా మనకి ఇక్కడ. ఓకేనా. అండ్ టోటల్ వెరైటీ ఆఫ్ ద లైఫ్ ఆన్ ద ఎర్త్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. అండ్ మరి తెలంగాణ యొక్క బయోడైవర్సిటీ ఏ విధంగా తీసుకుంటే ఇట్ ఇంక్లూడింగ్ ఆల్ ద వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ద లైఫ్స్ ఆన్ ద ఎర్త్ అండ్ ఇంక్లూడింగ్ ఎకోసిస్టమ్ కానీ. ఓకేనా. ఇక్కడ ఏమేమి ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, ఫంగీ ఉంటుంది, మైక్రో ఆర్గానిజం ఉంటుంది అండ్ జెనెటిక్ డైవర్సిటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ ద టర్మ్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది ఫస్ట్ ఎప్పుడు యూజ్ చేశారంటే ఎవరు యూజ్ చేశారు, రేమండ్ ఎఫ్ దాస్మాన్ అనే అతను యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ద టర్మ్ బయోడైవర్సిటీ ఫస్ట్ టైం ఎవరు కనుక్కున్నారు ఇది పదాన్ని అంటే ఎవరు యూజ్ చేశారంటే WG రోసన్. ఈ 2 పాయింట్స్ చూసుకోండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ కమిటీస్. మన మేనేజ్మెంట్ కమిటీ లోకల్ లెవెల్లో తీసుకున్నప్పుడు స్టేట్లో ఏ విధంగా ఉంది, అండ్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ మోర్ దెన్ 210 people biodiversity registers and it also recognized the 25 plant species. Okay na, and 23 mammal species and 27 bird species and 9 reptile, 12 fish species and 1
ఆంఫీబియన్ స్పైసెస్ అనేది వీళ్ళు కనుక్కోవడం జరిగింది. అయితే మరి ఇవి ఏ విధంగా ఉన్నాయంటే ఇవి థ్రెటన్లో ఉన్నాయి. ఓకేనా, థ్రెటన్డ్ ఆర్ ఎండేంజర్డ్ స్పీసెస్ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇది చూసుకోవాలి మనం ఎప్పుడైనా బయోడైవర్సిటీ చూసేటప్పుడు అవి వాటి యొక్క కేటగిరీ అనేది దేనిలో ఉంది అనేది చూసుకోవాలి. సేఫా, థ్రెటనా, లేకపోతే ఎండేంజర్డా అట్లా చూసుకోవాలన్నట్టుగా. నెక్స్ట్ ద స్టేట్ తీసుకుంటే 2939 ప్లాంట్ స్పీసెస్ అనేవి మనం చూడొచ్చు. 365 బర్డ్ స్పీసెస్ కూడా చూడొచ్చు. 103 మామల్ స్పీసెస్, 28 రెప్టైల్ స్పీసెస్ అనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ పోడా తురుపు ఆరు మన్ననూరు క్యాటిల్ అని అంటాము. ఇది తీసుకుంటే మనకి లోకల్ క్యాటిల్ బ్రీడ్ అన్నట్టుగా. ఇది ఎండమిక్ టు ద అమ్రాబాద్. ఎక్కడ అండి? అమరాబాద్ అండ్ మన్ననూర్, అచ్చంపేట్ అండ్ దాని యొక్క సరౌండింగ్స్లో చూడొచ్చు. ఓకే, సరౌండింగ్ ఏరియా హ్యాస్ బికమ్ ద తెలంగాణ ఫస్ట్ రికగ్నైజ్డ్ ద నేటివ్ క్యాటిల్ బ్రీడ్ అనేది ఫస్ట్ టైం ఇక్కడ కనుక్కున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. కూడా తురుపు ఆర్ మన్ననూరు క్యాటిల్ అని అంటాము. ఇది ఎక్కడ కనుక్కున్నారు అనేది చూసుకోవాలి. అమరాబాద్, మన్ననూర్, అచ్చంపేట ఇది సరౌండింగ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇది ఫస్ట్ రికగ్నైజ్ చేసిన నేటివ్ క్యాటిల్ బ్రీడ్ అండి ఇది. మరి ఈ బ్రీడ్ తీసుకుంటే దిస్ బ్రీడ్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ రిజిస్టర్డ్. ఇది మరి అఫీషియల్గా రిజిస్టర్ అయిందా అని అంటే ఎస్, అఫీషియల్లీ రిజిస్టర్డ్ అండర్ ద నేషనల్ బ్యూరో ఆఫ్ అనిమల్ జెనెటిక్ రీసోర్సెస్, NBAGR అని అంటాము. ఫుల్ ఫామ్ కూడా చూసుకోవాలి. ఇన్ హర్యానాలో ఉంది. జాన్ 2020. నెక్స్ట్ దేర్ ఆర్ అబౌట్ ద 166 ఫిష్ స్పీసీస్ అనేవి తెలంగాణలో ఉన్నాయని కనుక్కున్నారు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చెన్న స్ట్రైటర్స్ ఆర్ ద పాపులర్లీ నోన్ యాజ్ ద ముర్రల్స్. మనం కొర్రం మీను అంటారు కదా. సో కొర్రం మీన్ అనేది అఫీషియల్లీ అనౌన్స్డ్ ద స్టేట్ ఐకాన్ ఆఫ్ ద ఫిష్ అని మనము స్టేట్ ఫిష్గా కూడా పెట్టుకోవడం జరిగింది తెలంగాణ స్టేట్కి. అండ్ మెనీ యానిమల్స్ లైక్ టైగర్ కానీ, లిపాట్ కానీ, ఇండియన్ బైసన్ కానీ, తర్వాత 400 అంటల్స్ కానీ, తర్వాత బ్లాక్ పగ్, ఇలా మనము మార్చ్ క్రొకడైల్ ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ ఆఫ్ ద ఎక్స్టెన్షన్. నెక్స్ట్ ద స్టేట్ ఈజ్ bestowed with the dense teak forest and along with the bank of river Godavari and right from the Nizamabad through the Adilabad and Karimnagar, Warangal up to the Khammam district. Next, these research divisions resolved the issues that arose in their respective forest areas. Next, there are the 6 రీజనల్ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్స్ అనేవి ఉండడం జరిగింది. అండర్ ద వరంగల్ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ ఒకటి, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ ద తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ. చూడండి, అయితే ఈ 6 రీజనల్ ఫారెస్ట్ డివిజన్స్ దేని కింద ఉన్నాయంటే వరంగల్ ఫారెస్ట్ రీసెర్చ్ డివిజన్ కింద ఉన్నవి. నెక్స్ట్ పబ్లికేషన్స్ ఆఫ్ ద తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ పబ్లికేషన్స్ ఏమున్నాయంటే 2 అంటే మనకి ఫారెస్ట్ రిలేటెడ్గా ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ యోజన కురుక్షేత్ర ఉంది కదా. సో ఆ టైప్లో పబ్లికేషన్స్ ఏమున్నాయంటే ఇక్కడ చూడండి, వన సంరక్షణ అనేది మంత్లీ మ్యాగజైన్ ఒకటి ఉంటుంది. తర్వాత వన జ్ఞాపిక అని క్వార్టర్లీ వస్తుంది. సో ఇలాంటి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ తీసుకుంటే మనకి ఇయర్ బుక్ ఉంటుంది కదా, ఫార్మర్స్ కూడా ఆ టైప్లో. నెక్స్ట్ మంత్ బుక్ కూడా, ఇయర్ బుక్ కూడా ఉంటుంది కదా. సో అలా. నెక్స్ట్ డ్యూ టు ద గవర్నమెంట్ కమిట్మెంట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ ద అర్బన్ ఫారెస్ట్. ఇక్కడ గవర్నమెంట్ కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది అర్బన్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేద్దామని. సో హైదరాబాద్ హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్. అప్పుడు మరి అర్బన్లో హైదరాబాద్ ఉందా. సో హైదరాబాద్ అనేది రికగ్నైజ్ చేయబడింది 2020లో. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ ఏంటండి? ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ బై ద యునైటెడ్ నేషన్ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్బోర్ డే ఫౌండేషన్ అండ్ హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ సిటీ టు ఎర్న్ దిస్ రికగ్నైజేషన్. ఓన్లీ హైదరాబాద్కి మాత్రమే ఇది రావడం జరిగింది, చూసుకోవాలి. నెక్స్ట్ ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ FCRI. మరి ఇది ఎక్కడుంది అంటే ములుగులో ఉందండి. ములుగు జిల్లాలో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ ద ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ని 2016లో ఎస్టాబ్లిష్ చేసింది ములుగు ఆఫ్ సిద్దిపేట డిస్టిక్. ఓకేనా. నెక్స్ట్ FCRI ఎయిమ్స్ ఏంటి? ఇదేంటి మనకి FCRI ఉంది కదా. సో ఆల్రెడీ మనం ఫుల్ ఫోన్ తీసుకున్నాము. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. దీని ఒక మెయిన్ ఏమంటే టు బ్రింగ్ అవుట్ ద క్వాలిఫైడ్ ఫారెస్ట్రీ ప్రొఫెషనల్స్ని
తీసుకురావడం దీని మెయిన్ గోల్. ఎందుకంటే ఫర్ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిసోర్సెస్ని, ఇప్పుడు దానిలో ఫారెస్ట్ గురించి తెలిసిన వాళ్ళు ప్రొఫెసర్స్ ఉంటేనే కదా మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సబ్జెక్ట్ వరకు దీన్ని చదవగలుగుతా, కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం చదువుతానా, లేదు కదా. సో అందుకే ప్రొఫెసర్స్ ఉండడం వల్ల యూజ్ అవుతుంది అన్నట్టుగా. నెక్స్ట్ FCRI తీసుకుంటే ఇట్స్ ఆఫర్ ద బ్యాచిలర్ లెవెల్, మాస్టర్ లెవెల్ అనేది కూడా బ్యాచిలర్ డిగ్రీలకు మాస్టర్ డిగ్రీలా ఉంటాయి కదా, తర్వాత డాక్టోరల్ లెవెల్ ప్రోగ్రామ్స్ కూడా ఇది కండక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో డెవలప్స్ ద appropriate methods through the rigorous research and to propagate the plantation crops to meet the domestic and industrial needsని ఇది సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫర్దర్ మోర్ తీసుకున్నప్పుడు FCRI ఇట్ ప్రొవైడ్స్ ద ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ డెవలప్డ్ ఆగ్రో ఫారెస్ట్రీ మోడల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది ఆగ్రో ఎకలాజికల్ సిస్టమ్ ప్రకారము. నెక్స్ట్ వచ్చేసి మనకి జియోమాటిక్స్ ఉన్నాయి. సో జియోమాటిక్స్ తీసుకుంటే మరి జియోమాటిక్స్ అంటే ఇదేం రిఫర్ చేస్తే చూద్దాం. సో జియోమాటిక్స్ రిఫర్ టు ద మెథడ్స్, ఏంటంటే మెథడ్స్ అండ్ టెక్నాలజీస్ని. మెథడ్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు అనంటే యూజ్డ్ టు ద కలెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ అండ్ స్టోర్ అండ్ అనలైజ్ ద ప్రాసెస్ అండ్ ప్రజెంట్ జియోగ్రఫికల్ డేటాని ఇవి ఫస్ట్ మెథడ్స్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని కలెక్ట్ చేస్తాము, డిస్ట్రిబ్యూట్ చేస్తాము, స్టోర్ చేస్తాము అండ్ అనలైజ్ కూడా చేస్తాము. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎన్కంపాసెస్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. జియోమాటిక్ అంటే ఏంటంటే జియోగ్రఫిక్ ఇన్ఫర్మేటిక్ సిస్టమ్ GIS అండ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ GPS అండ్ క్యాటోగ్రఫీ అండ్ రిమోట్ సెన్సింగ్ అండ్ సర్వైవింగ్ అనేది ఇది ఎన్కంపాస్ చేస్తుంది. అండ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ జియోమాటిక్ బేస్డ్ అనేది యూజ్ చేస్తుంది అన్నట్టు. ఎప్పుడు అనంటే చూడండి, ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూజ్ చేస్తా జియోమాటిక్ బేసిస్ టూల్స్ని యూజ్ చేస్తుంది ఫర్ ఎందుకు అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఏం కావాలి? ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్స్ ఫారెస్ట్ యొక్క ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ కోసం అలాంగ్ విత్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ICT టూల్స్ ప్రకారము. నెక్స్ట్ ద డిపార్ట్మెంట్ హ్యాస్ డెవలప్డ్ ఏ మాడ్యులర్ బేస్డ్ అండ్ వెబ్ ఎనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇదేంటంటే ద డిపార్ట్మెంట్ ఇదేం చేస్తుంది, హ్యాస్ డెవలప్డ్ ద మాడ్యులర్ అంటే మాడ్యూల్ వైజ్గా, ఓకేనా. అండ్ వెబ్ ఎనబుల్డ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్, మనకి ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెబ్లో అవైలబుల్గా ఉండేలాగా ఫర్ పబ్లిక్ సర్వెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ కోసము. అండ్ 20 మాడ్యూల్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ అండ్ ఆపరేషనలైజ్డ్ అండ్ 50 మాడ్యూల్స్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద డెవలప్మెంట్లో ఉన్నాయి. ఓకేనా, సింపుల్గా చూసుకోండి, మరీ ఓవర్ స్ట్రెస్ అయ్యి ఓవర్గా చదవాల్సిన అవసరం. యు ఆర్ నాట్ ఏ ఫారెస్ట్ స్టూడెంట్, బట్ ఏంటంటే మనకి ఫారెస్ట్ రిలేటెడ్గా మనకి డేటా తెలియాలి. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ బయోసోట్. మరి BIO SOT అన్నారు. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ద BIO అని మీరు అది చూసుకోవాలి. ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాన్స్టిట్యూటెడ్ ద బయోడైవర్సిటీ. BIO అంటే బయోడైవర్సిటీ, S అంటే సొసైటీ ఆఫ్ తెలంగాణ. రిమెంబర్ దిస్ ఫుల్ ఫామ్, ఓకేనా. బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సొసైటీ ఆఫ్ తెలంగాణ ఫుల్ ఫామ్ దీన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తుంది, ఓకేనా. నెక్స్ట్ మరి ఈ బయోసాట్ తీసుకుంటే యాజ్ పర్ ద ఆర్డర్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు ఇంప్లిమెంట్ ద కన్జర్వేషన్ మెజర్స్ ఇన్ ద వైల్డ్ లైఫ్ శాంచురీస్. ఏం చేస్తుంది అని అంటే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము వైల్డ్ లైఫ్ శాంచురీస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అన్ అమౌంట్ ఆఫ్ 25.36 crores ఏం చేయాలని చెప్తుంది, ఇది డిపాజిట్ చేసింది ఎక్కడంటే బయోసాట్లో, ఓకేనా, బయోసాట్ అకౌంట్ అండ్ పర్టైనింగ్ టు ద శ్రీశైలం లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ ద ఇంట్రెస్ట్ అక్యూర్డ్ టు ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ యూటిలైజ్డ్ ఫర్ ద ప్రొటెక్షన్. అండ్ మరి ఈ అమౌంట్ని ఎందుకు యూజ్ చేయాలని అంటే, ఇప్పుడు దానికి వచ్చే ఇంట్రెస్ట్ కానీ అమౌంట్ కానీ అమౌంట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ కానీ ఎందుకు యూజ్ చేయాలంటే ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద శాంచురీస్. ఇప్పుడు మనకి టైగర్ రిజర్వాయర్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్షన్ చేయడంలో యూజ్ చేయాలి. అండ్ దిస్ ఇంక్లూడ్ ద ఇనిషియేటివ్ సచ్ యాజ్ ఏ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్. మరి ఇది ఎందుకు మెయిన్గా అంటే హ్యాబిటేట్ని ఇంక్రీజ్ చేయడానికి, అక్కడ ఉన్న జంతు జాతులను పెంచడానికి, అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ద సోలార్ పంప్ ఈక్వేటెడ్ బోర్వెల్స్ని పెట్టడానికి, తర్వాత పర్చేస్ ఆఫ్ ద కెమెరా ట్రాప్స్ని పర్చేస్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నల్లమల అడవులు ఉన్నాయి ఇప్పుడు, సో అక్కడికి ఎప్పుడు జనాలు వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయలేరు కదా, కొన్ని ప్లేసెస్ వీ కాంట్ గో అన్నట్టుగా. సో అక్కడ మనం కెమెరాస్ అనేది ఫిక్స్ చేస్తే అప్పుడు యానిమల్స్ యొక్క
అవి ఏ విధంగా ఉన్నాయి ఎలా అనేది వాటి గురించి మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎన్జీసీ, తెలంగాణ స్టేట్ నేషనల్ గ్రీన్ క్రాప్స్. తెలంగాణ ఎన్జీసీ అంటాం. తెలంగాణ ఎన్జీసీ అంటే ఏంటి? నేషనల్ గ్రీన్ క్రాప్స్. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచెస్ ద ఎన్జీపీ, నేషనల్ గ్రీన్ క్రాప్స్ ప్రోగ్రామ్. ఎక్కడ లాంచ్ చేసింది అంటే ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్లో డ్రాప్ చేసింది. అండ్ ఇట్ ఈస్ కరెంట్లీ బీయింగ్ రన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్స్ పిన్ని రన్ చేస్తున్నాయి, కవరింగ్ ద 5,000 స్కూల్స్. ఓకేనా. నెక్స్ట్ ద ప్రోగ్రామ్ మెయిన్ ఏమంటే ఇన్కల్క్యులేట్ ఎన్వైర్మెంటల్ డిసిప్లిన్ అమాంగ్ ద స్టూడెంట్ బై ఫార్మింగ్ ద ఎకో క్లబ్స్ అండ్ ఇన్వాల్వింగ్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ యాక్టివిటీస్. అంటే స్టూడెంట్స్కి ఫారెస్ట్ మీద అవగాహన కలగచేయడం మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇప్పుడు ఫారెస్ట్ ఇప్పుడు మనము చెట్లు పెట్టట్లేదు, కానీ ఉన్నాయని కాపాడుకోవాలి కదా. సో అందుకు తర్వాత ప్రొటెక్టెడ్ ఏరియాస్ తీసుకుంటే తెలంగాణ హ్యాజ్ ఏ నెట్వర్క్ ఆఫ్ ద 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ అయితే తెలంగాణలో ఉన్నాయి, విచ్ ఇంక్లూడింగ్ ఇక్కడ మరి 12 ప్రొటెక్టెడ్ ఏరియాలో 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్, 3 నేషనల్ పార్క్స్ అనేవి మనకి మొత్తము 5672 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియాని కవర్ చేస్తున్నాయి. మరి ద నెట్వర్క్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంక్లూడింగ్ తీసుకుంటే ఇంపార్టెంట్ నెట్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. మణికర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, తర్వాత శివరాం వైల్డ్ లైఫ్ శాంచురీ, విచ్ ఆర్ హోమ్ టు ద ఎండేంజర్డ్. ఏమున్నాయి మరి ఇక్కడ? మాష్ క్రీడాయిల్ అంటే ముగ్గర్ అంటాము వీటికి. అంటే హోమ్ ఎవరికి హోమ్ అంటే ముగ్గర్స్కి ఇది ఒక హోమ్ లాగా ఉన్నాయి. మరి ఇవి ఏ పొజిషన్లో ఉన్నాయి అంటే ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నవి. నెక్స్ట్ మంజీరా వైల్డ్ లైఫ్ శాంచురీ ఆల్సో అట్రాక్ట్ ద థౌజండ్స్ ఆఫ్ ద మైగ్రేటరీ బర్డ్స్ని. కొన్ని బర్డ్స్ మనకి మైగ్రేట్ అవుతుంటాయి అన్నట్టుగా, కాలం మారిన కొద్ది, అంటే లైక్ ఎండాకాలం, వారాకాలం, చలికాలం ఇట్లా సందర్భాన్ని బట్టి మైగ్రేట్ అవుతాయి. లైక్ పెయింటెడ్ స్టాక్ అండ్ ఓపెన్ బెల్లెడ్ స్టోక్ అని, తర్వాత హార్నర్ కానీ, తర్వాత ఐబెస్ కానీ, తర్వాత డక్స్ కానీ, గీస్ కానీ, ఇలాంటివి కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. ఓకే అండి, నౌ ఐ హ్యావ్ అనదర్ క్లాస్. నా క్లాస్ తర్వాత నెక్స్ట్ సెషన్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ యాజ్ మచ్ యాజ్ ఎర్లీ. నా వంతు నుంచి నేను ట్రై చేస్తున్నాను టైం దొరికినప్పుడు ఫ్రీ వీడియోస్ ప్రొవైడ్ చేయడానికి. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడైతే ఎలాంటి బేసిక్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అరే మేడం బేసిక్ కాన్సెప్ట్ నేను జస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో షూర్ షార్ట్ పాయింట్స్ లాగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న టైంకి మనము ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడున్న టైంకి కొత్త కాన్సెప్ట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇలా పెద్దగా డీకోడ్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే మీకు ఒకసారి వింటే ఒక ఐడియా వస్తుంది అనే ఉద్దేశంతో I'll provide this. Thank you so much for watching. If you like the video, like, share and don't forget to subscribe కూడా చేసుకుంటే it's motivating for me. Thank you so much.